మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. విద్యావేత్తగా, సాహిత్యవేత్తగా, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకునిగా ఆచార్య ఎన్ గోపి బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. వీటన్నిటికంటే వేమన మీద పరిశోధన చేసి ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆచార్య గోపి మనసులో మాట కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి గోపి గారు. నమస్కారం అండి. సార్, మీరు ఆచార్యుడిగా, విద్యావేత్తగా, సాహిత్యవేత్తగా కంటే వేమన మీద పరిశోధన చేసిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం కాకుండా విదేశాల్లో కూడా, ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఎప్పుడు మీరు వేమన మీద అభిమానం ఉండే వాళ్ళందరూ వేమన గుర్తు చేసుకున్నప్పుడల్లా గోపిని కూడా గుర్తు చేసుకుంటారు. మీకు వేమన మీద ఎంత ఆసక్తి ఎందుకు కలిగింది? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? వేమన మీద పరిశోధనకు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? నేను వేమన మీద విశ్వవిద్యాలయంలో పిహెచ్డి కోసం పరిశోధన చేశాను. వేమన మీదే ఎందుకు పరిశోధన చేయాల్సి వచ్చింది, ఎందుకు అటువైపు మనసు పోయింది అని అడిగితే అది నా బాల్యమే అని సమాధానం. మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. మా తండ్రి గారు నక్కా చెన్నయ్య గారు, ఆయన నిరక్షరాస్యుడైనా జీవితంలో ఆయా సందర్భాలకి తగిన విధంగా వేమన పద్యాల్ని కోట్ చేస్తూ ఉండేవారు. అంటే వేమన పద్యాలు చెప్పేవారా, ఇంకా సుమతి అలాంటివి ఏమైనా చెప్పేవారా? వేమన పద్యాలు ఎక్కువ. ఓకే 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 ఓకే. సుమతి కూడా చెప్పేవారు. వేమన పద్యాలు ఎక్కువ. జీవితంలో ఆయా సందర్భాలు, ఏ సందర్భం వస్తే దానికి అన్నిహితమైనటువంటి వేమన పద్యాన్ని ఉటంకించుతుండేవాళ్ళు అన్నమాట. కాబట్టి బహుశా నా రక్తంలో అది నా బాల్యం నుంచి అది జీర్ణించుకుపోయి ఉంటాయి. ఓకే ఓకే. అందుకని నేను పిహెచ్డి చేయాలని అనుకున్నప్పుడు అప్రయత్నంగా వేమన పద్యాల మీద చేస్తాను అని అన్నాను. ఇది దానికి మూలం అన్నమాట. అది మిమ్మల్ని ఎవరు గైడ్ చేశారండి మీకు ఈ పిహెచ్డి చేయడానికి? అప్పుడు నన్ను గైడ్ చేసింది ఆచార్య అమరేశన్ రాజేశ్వర శర్మ గారు. అప్పుడు వారి దగ్గర ఖాళీగా ఉండేది, వారి దగ్గర వేశారు. వేసిన తర్వాత ఇంకా నేను స్వయంగానే చాలా కష్టపడడం అనేది అప్పుడు మొదలైంది. అంటే వేమన పద్యాల మీద పరిశోధన చేయడం అంటే అసలు గమ్మత్తుగా ఆ ఇంటర్వ్యూలో కూడా అందరూ వేమన పద్యాల మీద పరిశోధన ఏం చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. కొందరు అన్నారు వేమన పద్యాలు ఏ అలంకారం ఉంది చెప్పానన్నారు. నేనన్నాను వేమన పద్యాలని ఆలంకారిక దృష్టితో చూడకూడదని నా అభిప్రాయం అండి. మీరు మరీ గట్టిగా అడిగితే నేను అర్ధాంతరన్యాస అలంకారము, దృష్టాంత అలంకారము అని చెప్పాల్సి వస్తుంది అని అన్నాను. సో ఆ తర్వాత నేను వేమన పద్యాలంటే ఏమింది, వేమన పద్యాలు దగ్గర పెట్టుకొని చేయడం అనుకున్నాను. కానీ అప్పుడు తెలిసింది నేను ఒక పెద్ద సముద్రంలోకి ప్రవేశించానని. అప్పుడు అన్చార్టెడ్ టెరిటరీ, అది కొత్త ఆవరణ. నాకు అంటే చిన్నపిల్లవాడికి గోడ నుంచి కింద పడతామని భయం లేనట్టే ఆ భయం లేకుండా చిన్నపిల్లవాడి లాగా వేమన పద్యాల సముద్రంలో నేను ప్రవేశించాను. అక్కడి నుంచి ఇంకా వేమన పద్యాలు ఏంటి, ఫుట్పాత్ల మీద పుస్తకాలు వెతకడం, గుజులీ ప్రతులు వెతకడం, వాటిని చదవడం. చదివితే ఏమర్థమవుతుంది? 25,000 పిల్లవాడికి ఎంత అర్థమవుతుందో అంతే అర్థమవుతుంది. నాది ఎన్నో పాండిత్యం మొదలైంది. చెప్పాను కదా మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులని. ఎన్నో పాండిత్యం అంటే దారిభత్యం ఎన్నో పాండిత్యమే. కానీ వేమన పద్యాలని ఆపోసన పెట్టడానికి అది సరిపోదు. దానికి ఎంతో లోకజ్ఞత, అనుభవం, అనుభూతి ఇవన్నీ ఉండాలని కాలక్రమంలో అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు అప్పుడు 25 సంవత్సరాలప్పుడు వేమన చదివినప్పుడు కొన్ని రకాల అనుభూతులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు 65 సంవత్సరాలప్పుడు వేమన చదివినప్పుడు మీ అనుభూతుల్లో ఏమైనా మార్పు గాఢగా మారిందా? తప్పకుండా. అయితే నేను అప్పుడు నాకు ఒక అమాయకత్వం ఉండడం వల్ల, దానికి తోడు అపారమైన పట్టుదల ఉండడం వల్ల నేను వేమన పద్యాన్ని చాలా చిత్తశుద్ధితో పరిమితమైన
స్పర్శజ్ఞానం ఉన్నవాడు పులుపు ఎంత అర్థం చేసుకుంటాడు, అట్లా అర్థం చేసుకున్నాను వేమన. కాబట్టి నాకు వేమన గురించి ముందు ఏర్పరచుకున్న అభిప్రాయం లేవు. వేమన అది ఇది అని చాలా మంది అడుగుతుంటే కూడా వేమన ఏదో నేను గ్రహించిందో చెప్పాను. అది ఆ చెప్పడం కూడా కొత్తగా చెప్పాను. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ లాంటి గొప్ప పండితుడు ముట్టుకున్న తర్వాత ఆయన వేమన పుస్తకాలు రాశారు. నాన్నగారు నాతో చదివించారండి ఆ రోజు. సిఆర్ రెడ్డి గారు రాయించారు ఆయన ఉపన్యాసాలు, అద్భుతమైన పుస్తకం. కానీ నేను ముట్టుకున్న తర్వాత వేమన యొక్క రంగు మారిపోయింది. సార్ మీరు వేమన పద్యాలు మీ పిహెచ్డీలో భాగంగా తర్వాత మీ జీవితంలోనూ కొన్ని వందలు సేకరించుంటారు. మొత్తం వేమన పద్యాలు మీ అంచనా ప్రకారము కలెక్షన్ ఎంత ఉండొచ్చు? అందులో అథెంటిక్ వేమనే రాసిన ఎన్ని ఉండొచ్చు? వేమన పద్యాలు నేను మద్రాస్ ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో వేమన పద్యాల్ని ఒక 50 తాళపత్ర గ్రంథాలు, ఒక 50 కాగిత ప్రతులు, బ్రౌన్ సేకరించినవి, బ్రౌన్ రాయించినవి, అవును, వాటిని ఎత్తి రాసుకున్నాను. నేను ఒక 5 నెలలు రాస్తూనే ఉన్నాను. అప్పుడు జెరాక్స్లు, మైక్రోఫిల్మ్ రాస్తూనే ఉన్నానమాట. అట్లా రాస్తూ 5 నెలలు రాస్తూ 15,000 పాఠాంతరాలతో 3,000 చిల్లర పద్యాల్ని ఎత్తి రాసుకున్నాను. ఆ రాసుకోవడమే నా జీవితంలో పెద్ద మార్పు. అంటే అంత ఓపికగా పద్యాలు. అప్పుడే వేమన పద్యాలు అర్థమయ్యి అర్థం కాని పద్ధతిలో అర్థమైనవి. దానివల్ల ఏం జరిగిందంటే మొత్తం పద్యాలన్నింటినీ, అంటే పద్యాలు ఒక చోట దొరకవు. వేమన పద్యాల సంఖ్య ఎంత అని అడిగారు మీరు. వేమన పద్యాల సంఖ్య ఏమిటంటే ఈ ప్రాచీన కవులు, శిష్ట కవులు ఆయన కూర్చొని రాసిన వాడు కాదు, ఒక గ్రంథం రాసిన వాడు కాదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఆ పద్యాలు ఆశువుగా చెప్పిన సందర్భాన్ని బట్టి ఆశువుగా ఆయా శిష్యులు, ఏకలవ్య శిష్యులు కావచ్చు, ప్రత్యక్ష శిష్యులు కావచ్చు, పరోక్ష శిష్యులు కావచ్చు, వాళ్ళు ఎత్తి రాసుకున్నవి. అట్లా వేమన పద్యాలు గాలిలాగా, ధూళిలాగా, ఆకాశంలాగా అందరికీ అందుబాటులో ఉండి అనేక పాఠాంతరాలతో, అనేక రూపభేదాలతో లోకంలో అవి ఆవిష్కరింపబడ్డాయి. కాబట్టి నేను ఇవన్నింటినీ కొలైట్ చేయడం అంటారు, సరిపోల్చి చూడడం. సరిపోల్చి చూస్తే ఆఖరికి 3,000 చిల్లర పద్యాలు వేమన పద్యాలు ఉంటాయి. వాటికి 15,000 పాఠాంతరాలు ఉజ్జాయింపుగా ఉన్నాయి. నేను వాటిని 3,000 కార్డ్స్ మీద పాఠాంతరాలతో సహా నేను వాటిని సేకరించి పెట్టుకున్నాను. సార్, ఈ 3,000 వేమన అథెంటిక్ మీరు ఏదైతే అథెంటికేట్ చేశారో ఆ పుస్తకం అవి ఎక్కడ దొరుకుతాయి? అంటే ఎవరికైనా ఆసక్తి ఉండే వాళ్ళకి ఎలాగ, హౌ టు గెట్ దోస్ 3,000? అది నేను నా జీవితాశయం ఏంటంటే వేమన పద్యాలన్నింటికి ఒక వేరియోరియం ఎడిషన్ అంటారు, పాఠాంతరాల అది వెయ్యాలని నా జీవితాశయం. దానికి ప్రాతిపదిక వేమన్న వెలుగుల్లో పడింది. ఒక 400 పద్యాల్ని సాక్షి దినపత్రికలో 3 ఏళ్ళు వరుసగా 150 వారాలు నేను రాశాను. అది సరిపోయింది. అంటే వ్యాఖ్యానము, వాటి పాఠాంతరాలు, అది వేమన పద్యమేనా కాదా అనడానికి కావలసినటువంటి తర్కము, ఇవన్నీ అది చెయ్యాలని నా ఉద్దేశము. అప్పుడు అది మొదలు పెట్టాను. మరి నా జీవితకాలంలో అది చేయగలను. అది పండితుల కోసం మీరు చేసింది చాలా బాగుంటుంది. కానీ సామాన్య వ్యక్తి వేమన పద్యాలని ఒక్కచోటే సంపాదించాలంటే మార్గం ఏంటి అతనికి? అంటే అది దానికి ఏమైనా పుస్తకాలు లభిస్తున్నాయి? అట్లా లేవు అట్లా పుస్తకాలు. అంటే నేను ఇప్పుడు చూస్తే ఎప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ప్రతి పద్యం వేమన పేరు మీద చెప్పడం అనేది ఉంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పేది మీలాంటి వ్యక్తి, అందుకని నేను అథెంటికేట్ చేసి ఒక ఎడిషన్ పబ్లిష్ చేయటం, లేకపోతే నేను అదే చెప్తున్నాను. నాకు 400 పద్యాలు ఇప్పటి వరకు చేశాను. 3,000 పద్యాలు చేయాలి. అది నా జీవితం సరిపోతుందో లేదో చెప్పలేదు. అది మీరు పండితుల కోసం కంపారిజన్, పండితుల కోసం కాదు, వేమన విషయంలో అదొకటి ఉంది. పండితులైన వేమనకున్న జ్ఞానం ముందు పండితులు కూడా పామరులే. అంటే వేమన పద్యాల్ని నేను ఇప్పుడు వేమన పద్యమా కాదా అనేది పండితులకు సంబంధించింది. కానీ వేమన పద్యాల్లో ఉన్న అంతరార్థం, జ్ఞానం అందరికీ సంబంధించింది. చదువుకున్న వాళ్ళందరూ పండితులు కాదండి. అవునవును, జ్ఞానులు వేరు. మీ నాన్నగారు లాంటి వాడు. మా నాన్న జ్ఞాని అని నేను చదువు వేరు, మనకు డిగ్రీలు వచ్చేది. అంటే సమయం సందర్భంగా జ్ఞానాన్ని ఉపయోగించగలిగిన వాడే జ్ఞాని. అనువర్తింపు, అప్లికేషనల్ నాలెడ్జ్ అనేది జ్ఞానం.
అంటే వేమనకి తగిన న్యాయం జరిగిందంటారా మనకి తెలుగు సాహిత్యంలోనూ? అంటే కొందరు కవుల చరిత్రలో రాసేటప్పుడు వేమనని అసలు కన్సిడర్ చేయలేదు, వేమన అశ్రద్ధ చేశారని కొంతమంది ఇలాంటి విమర్శ ఉంది. అంటే మనకు ఎక్కువగా పండితులు ప్రాచీన కావ్యాలు చదవడానికి అలవాటు పడ్డారు కదా, అందుకని వేమన పద్యాలని శతకం అనుకున్నారు. ఎందుకంటే ఆ మకుటం ఉండడం వల్ల శతకం అంటే 100 పద్యాలని. ఈయన 1000 పద్యాలు రాశాడు, మనమే సంఖ్య నిర్ణయించలేని పద్యాలు రాసుంటాడు, ఎన్నో గాలిలో కలిసిపోయి ఉంటాయి కూడా. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఆయన దేనికైనా కూడా ఆయన ముట్టుకోని విషయం లేదు, ఆ అంశం లేదు. కాబట్టి మనం ఆయనను ప్రాచీన కవుల గాట కట్టివేసి ఈయన పామర కవేను అట్లా చెప్పడానికి వీల్లేదు. ఆయనను నిర్లక్ష్యం చేశారు అనడానికి కూడా ఆయన పట్టించుకోలేదు. పైగా వేమనను పట్టించుకోకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే వేమన నోరు మంచిది కాదు. ఆయన వేమన మెత్తగా ముద్దుగా సున్నితంగా చెప్పే పద్యాలు కాదు. బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మెత్తగా చెప్పడు. ఆయన వచ్చిన కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడు సున్నితంగా వ్యవహరిస్తే ఆ మొక్కలు పెరగవు. కాబట్టి వేమన ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలవాడు. తెలుగు వాళ్ళు ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో కూడా వేమన పద్యాలు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో బాగా పాపులర్ అని చెప్తుంటారు. వేమనతో పోల్చదగిన ఇంకో కవి ఎవరైనా మన తెలుగులో ఉన్నారు అంత ప్రాచుర్యం గల వాడు ఎవరైనా ఉన్నారంటారా? అతిశయోక్తి లేకుండా చెప్పాలంటే వేమన లాంటి కవి వేమనే. ఆయనతో పోల్చదగిన కవులు కూడా దాదాపు లేరు, వేరే భాషల్లో ఉన్నారు. చెప్పండి వాళ్ళ గురించి. మన తమిళంలో తిరువళ్ళువర్, కన్నడంలో సర్వజ్ఞుడు, మన హిందీలో కబీరు, ఇట్లాంటి కవులు ప్రజా కవులు. వీళ్ళు కొంత ఆశు స్వభావం కలిగిన కవులు, నోటికి చెప్పిన కవులు, కూర్చొని రాసిన వాళ్ళు కాదు. ప్రజల అంటే లోకాన్ని పరిశీలించి రాసిన వాళ్ళు, ప్రజల నాలుకల మీద రాసిన వాళ్ళు వీళ్ళు. తెలుగులో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా నియరెస్ట్? ఆయన తెలుగులో ఆయన తత్వానికి దగ్గరగా ఉన్నవాళ్ళు పోతులూరి వీరబ్రహ్మం గారు. ఆయన దాదాపు వాళ్ళు సమకాలీకులని ఒక ప్రతీతి. విశ్వబ్రాహ్మణ వర్గాలతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్టుగా మనకు ఆయన పద్యాల్లో సాక్ష్యాలు లభిస్తాయి. వేమనకి ఈ విశ్వదాభిరామ వినురవేమన అనేది అభిరామయ్యకు సంబంధించిన కొన్ని ఐతిహ్యాలు, వాడుక కథలు ఉన్నాయి. ఇప్పుడు తిరువళ్ళు వారి గురించి రాజకీయ నాయకులు కానీ లోక్సభలోనే ఇంకా ఎక్కడ వాళ్ళు కోట్ చేయడానికి ఏమాత్రం సందేహించరండి. వేమన గురించి మన రాజకీయ నాయకులు ఎక్కడ కోట్ చేసినట్టు కానీ అలాంటిది ఏం లేదు. ఎందుకని అలా జరుగుతుందంటారు? అంటే మన రాజకీయ నాయకులు సాహిత్యానికి దూరంగా అవటం అంటారా, లేకపోతే ఎందువల్ల? తమిళలో కొన్న భాషా అభిమానం మన తెలుగు వాళ్ళలోనే ఏదో లోపం ఉంది. మన కవులను, మన గొప్ప వాళ్ళను, గొప్ప మహాత్ములను, మహనీయులను మనం పెద్ద పట్టించుకో. మనకు భాష మీద ఉన్న ప్రేమ అంతంత మాత్రమే, సాహిత్యం మీద ఉన్న ప్రేమ అంతంత మాత్రమే. వేమన లాంటి కవి మన భాషలో పుట్టినందుకు రోజు పొద్దున్నే లేచి ఎన్నిసార్లు సంతోషపడ్డా అది తరగదు, అంత గొప్పవాడు. అదే లోక్సభలో మన తమిళ మంత్రులు ఎవరైనా ఉపన్యాసం మొదలెట్టేటప్పుడు చివరప్పుడు ఖచ్చితంగా తిరువళ్ళు వారిని కోట్ చేయకుండా పూర్తి చేయరండి. మన రాజకీయ నాయకులు అలా చేసిన సందర్భాలు అయితే నా దృష్టికి రాలేదు. ఇట్లా ఎందుకు? మన చెన్నైలో, అప్పటి మద్రాసు ఇప్పుడు చెన్నైలో బస్సు మన నో స్మోకింగ్ అని రాసే దగ్గర తిరువళ్ళూరు పద్యం ఒక ప్రతి బస్సులో ఒకటి పెట్టేవాళ్ళు. నేను అప్పుడు చెన్నారెడ్డి గారు వేమన మీద ఆయనకు ఒక ఉద్దేశం, ఇంట్రెస్ట్ కలిగినప్పుడు నేను అన్నాను ఆ కమిటీ మీటింగ్లో, సార్ మన బస్సుల మీద కూడా మనం వేమన పద్యాలు రాయిస్తే చాలా బాగుంటుందండి అని అన్నాను. ఆయన అది విని సంతోషించాడు, కానీ అది ఆచరణ రూపం దాల్చలేదు. ఎందుకు అంటే అదే మీరు భాష పట్ల మనకు కావలసినంత అభినవేశం లేదు.
మనం తెలుగు గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ తెలుగు ఆచరణలో కావలసిన చిత్తశుద్ధి మనకు లేదు. అలాగే సార్ మీరు తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఎన్టీ రామారావు గారు తెలుగు యూనివర్సిటీని ఒక ఉద్దేశంతో పెట్టారు. ఆ ఉద్దేశం నెరవేరింది అంటే మీ ముందు ఎంతవరకు సాఫల్యం జరిగింది, మీ సమయంలో ఎంత జరిగింది, తర్వాత అంటే మీరు ఒక బయట అబ్జర్వర్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలుగు విశ్వవిద్యాలయం అనే భావన చాలా గొప్ప భావన అండి. ఎందుకంటే అది ఎన్టీఆర్ మేధో శిశువు అది. కాబట్టి అది ఆ ఐడియానే చాలా గొప్ప ఐడియా. అది మనం అది ఆయన ఉద్దేశాలను చాలా వరకు నెరవేర్చడానికి ప్రయత్నం చేసింది. కానీ అది అనేక సంస్థల్ని కలిపి జరాసంధుని అవయవాల్లాగా పెట్టడం వల్ల ఇంకా అది ఉద్దేశించిన అనేక కార్యక్రమాలు ఇంకా జరగకుండా ఉండిపోయామని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలసట వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అది కానీ తెలుగు యూనివర్సిటీ తెలుగు జాతికి చేసిన సేవ తక్కువదేమీ కాదు. అంటే ఉదాహరణకి 1, 2, 3 ఏమైనా చెప్పగలుగుతారు? లలిత కళలకి మూలనంత సేవ చేసింది. ముఖ్యంగా అంటే మన 5 క్యాంపస్లు, మనం హెడ్ క్వార్టర్స్ ఏమో ఇక్కడ మన హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు రాజమండ్రిలో మన క్యాంపస్ ఉంది. కూచిపూడి నాట్యానికి చాలా కృషి చేసింది, చేస్తూ ఉంది కూడా తెలుగు విశ్వవిద్యాలయం. తర్వాత అపురూపమైన గ్రంథాలు, అప్పుడు అకాడమీలు చేసిన పని చాలా వరకు మన తెలుగు విశ్వవిద్యాలయం కంటిన్యూ చేస్తుంది, దాన్ని కొనసాగించిందని అనిపిస్తుంది. అంటే మీరు అంటే గివెన్ అన్ ఆపర్చునిటీ పూర్తి అధికారాలు మీకు ఇస్తే దాన్ని ఏ విధంగా రూపొందిస్తే ఇంకా తెలుగు భాషకి సాహిత్యానికి బాగా చేయగలుగుతుంది? అది నేనేం చెప్పలేను, కానీ నేను ఉన్నంత వరకు నా శక్తి మేరకు నేను చిత్తశుద్ధితో కొంత ప్రయత్నం చేశానని మాత్రం చెప్పగలను. సార్ మీరు ఒక సింగిల్ కాంట్రిబ్యూషన్ ఏంటి మరి మీరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మీరు అనుకున్నది, మీరు అక్కడ ఏమైనా కొత్త ప్రపోజల్స్ కానీ కొత్త కార్యాచరణ కానీ ఏమైనా చేపట్టారా? కొత్త కోర్సులు పెట్టినట్టు గుర్తుంది. అంటే ఏ వైస్ ఛాన్సలర్ అయినా తన ప్రత్యేకంగా చేయలేడు, వ్యవస్థలో చేస్తూ ఉంటారు. ఆ వ్యవస్థలో ఒక గతం ఉంటుంది, ప్రస్తుతం ఉంటుంది, భవితవ్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే కొత్త కోర్సులు అప్పుడు పెట్టడానికి ప్రయత్నం చేసాము. హరికథ మీద ఒక కోర్సు పెట్టాము, లలిత సంగీతం మీద కోర్సు పెట్టాము, అట్లా టూరిజం మీద కోర్సులు పెట్టాము. అప్పుడు అది టూరిజం మీద అది కొత్త అట్లాంటి. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న 13 ఏళ్ల క్రితం. నా తర్వాత 3-4 వైస్ ఛాన్సలర్స్ వచ్చారు. ప్రతి ఉపాధ్యక్షుల వారు తమ శక్తి మేరకు ఎంతో కొంత చేస్తారు. అంటే మీరు వేమన గురించి పరిశోధన చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను, తెలుగు ఎన్ని ప్రాంతాలున్నా తెలుగంతా ఒకటే. తెలుగును ప్రేమించడం అంటే అన్ని ప్రాంతాలను ప్రేమించడం అనే అర్థం. అంటే రాష్ట్రం విభజన అంటూ జరిగితే ఇక్కడ ఒక ప్రాంతీయ భాషని లేకపోతే ప్రత్యేక తెలంగాణ మాండలికాన్ని ప్రవేశపెట్టే క్రమంలో ప్రామాణిక భాష ఏమన్నా దెబ్బతింటుందంటారా, లేకపోతే ఇది ఏమి ఇబ్బందులు ఏమన్నా ఉంటారా? మీరు ఏమనుకుంటున్నారు? ప్రామాణిక భాష అనేది ఒక మిత్ అండి నా ఉద్దేశం. అంటే ఇప్పటికే కొంత కృషి జరిగింది కాబట్టి అంటే ప్రామాణిక భాష అనే కాన్సెప్టే తప్పు నా ఉద్దేశం. అంటే ఇప్పుడు సైన్స్ బుక్స్ అవి రాయటం తెలుగులో కూడా కొంత కృషి జరిగింది. దాని ఏమన్నా దానికి ఏమన్నా ఇప్పుడు ఇదివరకు దీని మీద నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఒక శిష్ట భాష అంటూ ఉంది, మిగిలిన మాండలికాలు అని భాషా శాస్త్రవేత్తలు అన్నారు. ఒక ప్రామాణిక భాష ఉంది అని. ఏది ప్రామాణిక భాష? ప్రామాణిక భాష మాండలికాల నుంచి ఎంపిక చేసి ఒక ప్రామాణిక భాష అన్ని ప్రాంతాల వాళ్ళకి చేయలేదు. అట్లా జరగదు, అట్లా జరగడానికి వీల్లేదు. ఇంతవరకు సైన్స్ టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే కానీ అవి రాసినప్పుడు తెలుగు అకాడమీలో ఒక ప్రయోగం జరిగింది అంతవరకు. ఇప్పుడు ప్రామాణిక భాష అన్నప్పుడు ఇప్పుడు మాండలికాలతో అన్ని వాటిని కలిపి వండింది కాదది. శిష్టులు మాట్లాడే భాష అన్నారు. ఎవరు శిష్టులు అనేది ఇప్పుడు భాషా శాస్త్ర ఉద్దేశాలు కూడా ఒక ప్రవాహ సదృశ్యంగా వెళ్తూ ఉంటాయి. అన్ని మాండలికాలే. మనకు 24 జిల్లాలు ఉంటే 24 మాండలికాలు ఇంకెక్కువ కూడా ఉన్నాయి. ప్రతి 200 మైళ్ళకి ఒక మాండలికాలు ఉంటాయి. కాబట్టి ఒక ప్రామాణిక భాష నుంచి ఉన్నట్టు కాదు. ఇప్పుడు మనకు ద్రావిడ భాషలు ఉన్నాయి. ద్రావిడ భాషలు అన్నీ ఒక మూల ద్రావిడ భాష నుంచి పుట్టినాయి అని అంటారు. అసలు మూల భాష ఉందా ఎక్కడన్నా? అదొక ఊహ, అదొక భావన, అదొక కాన్సెప్ట్. అట్లాగే ప్రామాణిక భాష.
ప్రామాణిక భాషకు భాషేతరమైన కారణాలు ఉంటాయి తప్ప భాషా కారణాలు ఉండవు. రాష్ట్ర విభజన తర్వాత భాష సంస్కృతి పట్ల ప్రజల్లో ఇంకా మమకారం పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఈ భాషా విమానం తగ్గిపోతుంది అనుకుంటున్నారు? దానికి దీనికి ఏం సంబంధం లేదనుకుంటున్నారు? లేకపోతే అంటే భాషాభిమానానికి భాషా రాష్ట్రాలకి ఏం సంబంధం ఉండదండి. ఇప్పుడు హిందీలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు భాష ఇప్పుడు 7 రాష్ట్రాలు అందరూ కలిసి బాగానే ఉంటారు. కాదు, భాషాభిమానం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఒక సంస్కృతి ఉమ్మడి సంస్కృతి అనే అభిప్రాయం నేను అనుకుంటాను. అప్పుడు ఎందుకు ఏర్పరిచారు అంటే ఒకే భాష ఉంటే బాగా తొందరగా కమ్యూనికేషన్ ఏర్పడుతుంది కదా. ఒకే భాష మాట్లాడే వాళ్ళ మధ్య అనుబంధాలు బాగా ఏర్పడతాయని అప్పుడు వాళ్ళు భావించుంటారు. నేను అనుకోవటం భాషా ప్రయుక్తం అంటే. కానీ ఇప్పుడు హిందీ రాష్ట్రాలు 7 ఉన్నాయి కదా, వాళ్ళు మరి 7 రాష్ట్రాలు కమ్యూనికేషన్ ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ మధ్య సంబంధాలు కూడా ఏమీ బ్యాడ్గా ఉన్నట్టు ఏం లేదు నాకు అనిపించలేదు. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ కృషిలో భాగంగా అనేక పుస్తకాలు వెలువరించారండి. మీ సమయంలో మీరు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు అలాంటి మంచి మంచి పుస్తకాలు అంటే ఇప్పుడు మహాభారతం లాంటి నేను చెప్పగలను. కానీ నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నది ఎప్పుడు 13 ఏళ్ళకి. అవి ఇప్పుడు చెప్పడం అంత నేను చెప్పడము మీరు అడగడం కూడా అంతే దానికి అంత సందర్భోచిత కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న నేనప్పుడు ఐ డిడ్ మై బెస్ట్. నేను నాకు శక్తి మేర బాగానే చేసినట్టు గుర్తుంది. ఇప్పుడు నేను గుర్తు చేసుకుని చెప్పాలి. అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. నేను గతంలో నివసించే వ్యక్తిని కాదు. ఇప్పుడు మీరు గుర్తు చేస్తేనే అప్పుడు వైస్ ఛాన్సలర్ చేసినట్టు గుర్తొస్తుంది తప్ప నేను అది ఎప్పుడో మర్చిపోయాను. మీరు చాలా నేను గతంలో జీవించే వ్యక్తిని కాదు. సార్, మీరు కొత్తగా అంటే వేమన గురించి తర్వాత కొన్ని నాణీలు రాయటం ఇలాంటిదంతా చేశారు. ఇప్పుడు తాజాగా ఏమన్నా నేను స్వతహాగా కవినండి. నేను చాలా ఎప్పుడు ఎంత వయసు, చిన్న వయసు? 13వ ఏటి నుంచి కవిత్వం రాస్తున్నాను. ముఖ్యంగా అప్పుడు పద్యాలు రాశాను. అంటే చందోబద్ధమైన పద్యాలు చిన్న వయసులో ఛందస్సు పరిచయం ఉంది. బల్లా గౌతమయ్య గారని మా ఇంటి పక్కనే ఉండేవాడు ఆయన పద్యకవి. ఆయన నాకు ఛందస్సు నేర్పించాడు. తర్వాత మా ఊరు లైబ్రరీలో 3000 పుస్తకాలు నేను చదివాను, అర్థమైనా కాకుండా. నేను 9వ తరగతిలో ఉండగానే విశ్వనాథ 1000 పడగలు చదివాను. మీది ఏ ఊరు అంటే స్వగ్రామం? మాది భువనగిరి. ఇక్కడికి హైదరాబాద్కు 42 కిలోమీటర్ల దూరంలో. భువనగిరిలో మంచి ఎక్విప్డ్ లైబ్రరీ ఉండేది ఆ రోజుల్లో. 3-4 వేల పుస్తకాలు. నేను అప్పటికే అర్థమైనా కాకుండా పుస్తకాలను చదివేశాను. అది నాకు మూలం, అది నాకు పెట్టుబడి అనమాట. నేను పద్యాలు రాశాను. శశి అని ఒక శతకం రాశాను ఆ రోజుల్లో. అంటే 100 పద్యాలు రాశాను. 100 పద్యాలు ఒకటే రోజు. 2-3 పద్యాలు వినిపించకుండా వినిపిస్తాను. చెప్పండి, ఆ రోజులు అంటే ఫస్ట్ గుర్తుందా మీకు? చెప్పండి. 2-3 పద్యాలు, అన్ని పద్యాలు గుర్తున్నాయి, 2-3 వినిపిస్తాను. శశి అని శతకం. పొద్దున కూర్చొని అంటే ప్రతిరోజు 4-5 పద్యాలు రాయకుండా అన్నం తినేవాడిని కాదు, అట్లా పెట్టుకునేవాడిని. సుక్కల పూలు పూచినవి సుందరమైన మొగుళ్ళ వాటిలో మక్కువ మీర కల్వచని మాటికి మించిని చూచుండే కైపెక్కిన కన్నులను ప్రియులకింపును కూర్చిన ఓడలను గుక్కను బట్టె కుర్రడు చకోర సఖా కనిపించరాసేసి. అంటే మీకు భావకవిత్వం పోకడలు అప్పుడు నా మీద దాశరథి ప్రభావం ఉండేది. ముఖ్యంగా పద్యాలు దువ్వూరు రామిరెడ్డి గారి ప్రభావం ఉండేది. అట్లా కృషి వాళ్ళు అవన్నీ మీరు జాషువా ప్రభావం ఉండేది. కృషివాడు చిన్నప్పుడే నాకు అన్ని నోటి. అట్లా దాంతో నేను ఇంజనీరింగ్లో సీట్ దొరికినా అది వదిలేసి నేను బి సాహిత్యంలో చేరాను. అప్పుడు నారాయణ రెడ్డి గారి ప్రభావంతో. అప్పుడు నారాయణ రెడ్డి గారు ఎప్పుడు పరిచయం అయ్యారండి? నారాయణ రెడ్డి గారు నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఆయనకు ఉత్తరాలు రాసేవాడు, చిన్న కుర్రాని. అప్పటి నుంచి వారు పరిచయం. ఇప్పుడు కూడా మీకు నాకు ఆయన ప్రియతమ గురువు, ఆయనకు ప్రియ శిష్యుని నేను. మంచి గురువుకు మంచి శిష్యుడు లభించడం. మంచి శిష్యుడు అవునో కాదు కానీ గొప్ప గురువు ఆయన. మిమ్మల్ని గురించి ఆయన ఎప్పుడు మాట్లాడినా మీ గురించి చాలా ఆత్మీయంగా. ఆత్మీయత. నాకు చాలా ప్రేమనిచ్చిన గొప్ప గురువు. 5 ఏళ్ళు నాకు పాఠాలు చెప్పారు ఆయన. బిఏలో ఆయన నాకు గురువు, ఎంఏలో కూడా గురువు. అదే ఆ విధంగా మీరు చాలా సన్నిహితులు, అదృష్టవంతులు కూడా. మంచి గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవడం తప్పకుండా చాలా. మీరు అంటే ఓన్లీ ప్రేమ వీటి గురించి, ప్రకృతి గురించి కాకుండా తర్వాత ఎప్పుడు ఏ వయసులో డైవర్ట్ అయ్యారండి? నేను నా కవిత్వంలో ఎప్పుడు సామాజిక స్పృహ ఉంటుంది.
నా తెలంగాణ కల్చర్ ఉంటుంది బాగా, నా తెలంగాణ సంస్కృతి ఉంటుంది, పేదరికం ఉంటుంది, మన ఫ్యూడల్ సంస్కృతి పట్ల వ్యతిరేకత ఉంటుంది. అది అలాంటిది ఏమన్నా ఒక పద్యం చెప్పగలుగుతారా? గుర్తుందా ఏమన్నా ఉంటే చెప్పండి. అట్లా అంటే వచన కవిత్వంలో ఓకే ఓకే. నా మొట్టమొదటి వచన కవిత తంగెడు పూలు. తంగెడు పూలు అంటే ఒప్పుకోను బంగారు పూలు, పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు, వెలగలిగిన గులాబీల కన్నా వెలవెలబోయే మల్లెల కన్నా వెలలేని ఈ పూలు మేలు, కాపు కన్నెల ముద్దుగొలుపు ముద్దకొప్పుల్లో కాపురముండే పూలు, తెలుగువారి బతకమ్మల కమ్మని మొగాల వెలుగునింపు పూలు, పేద పూలు పేదల పూలు, వాసన లేకున్నా వలపు బాసలు నేర్చిన పూలు, తంగెడు పూలు అంటే ఒప్పుకోను బంగారు పూలు. మేము వహవా అనాలి ఇప్పుడు దీనికి. చాలా బాగా చెప్పారండి. అందులో అప్పుడు కూడా అంటే పూల గురించి రాసేటప్పుడు కూడా మీకు సామాజిక స్పృహ, నా కవితల్లో సామాజిక స్పృహనే ఉంటుంది. నేను భావకవిని కాదు. భావకవిగా ప్రారంభించారు. మొట్టమొదటి పూర్తిగా నేను ఆ పద్యాలు రాసేటప్పుడు కొంత భావకవి బాల్యంలో ఉంది. బాల్యంలో తప్ప ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి తప్పించుకోలేరండి ఎవరనుకోలేదు. భావకవిత్వం అంటే అది ఏమన్నా తప్పేం కాదు. భావుకత ఉన్నవాడు భావకవి. ఇప్పుడు తాజాగా ఏమన్నా ఇప్పుడు ఇటీవల ఇప్పుడు ఈ మధ్య నేను ఇప్పటి వరకు 38 పుస్తకాలు రాశాను. అందులో కవిత్వం ఒక 18 పుస్తకాలు, పరిశోధన ఒక 6 పుస్తకాలు, మన విమర్శ ఒక 5-6 పుస్తకాలు, తర్వాత 4 యాత్రా చరిత్రలు, అమెరికా, ఇంగ్లాండ్, సైప్రస్, మారిషస్ దేశాలు పర్యటించి ఆ యాత్రా చరిత్రలు రాశాను. సో ముఖ్యంగా నేను నా కవిత్వంలో జలగీతం, పూర్తి జలం మీద ఒక దీర్ఘ కవిత, ఒక పెద్ద కావ్యం, అది ఇప్పటికే 10-12 భాషల్లోకి అనువాదం అయ్యింది. ఓన్లీ వాటర్ గురించి ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా? కవిత్వం అంటే అది వచ్చిన కవిత్వం. ఏ బ్రహ్మాండాల నుంచి ఒలికిపడ్డాయో నీళ్లు, అట్లా ఒలికిపడ్డ నీళ్లును మనం ఏం చేసాము, ఎంత పొల్యూట్ చేసాము. అసలు వాటర్ మేనేజ్మెంట్, రేపు వచ్చే రాజకీయాలన్నీ జల రాజకీయాలే, రేపు జరిగే యుద్ధాలన్నీ జల యుద్ధాలే. అది మీరు నేను అందులో భవిష్యత్తు ముఖ చిత్రాన్ని అంతా తాజాగా ఇప్పుడు జరుగుతున్నది ఆంధ్రప్రదేశే కాదు, ఇప్పుడు అక్కడ మన సిరియా, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఉన్నది మనం రాజకీయ వైరం అనుకుంటాం. జోర్డాన్ నదిని పంచుకోవటంలోనే వాళ్ళకు వస్తుంది. అట్లా ప్రపంచంలో ఉంది. సో మనం నీటిని మనం గౌరవించకపోతే అవి మనల్ని నాశనం చేసి పారేస్తాయి. అందరూ ప్రతి దేశం ఖబర్దార్ అనుకొని నీటి దగ్గర మాత్రం దైవాన్ని చూసుకున్నట్టే చూసుకోకపోతే చాలా కష్టం. ఆ సాంప్రదాయం మన ఇండియాలో ఉంది. జలదేవత. సో మనం ఆ జలగీతం అనేది నాకు చాలా తృప్తి కలిగింది. కొంచెం చెప్పగలుగుతారా? మనిషి గుర్తున్నానా, నేను జలాన్ని, కరిగిపోతున్న అమృతాన్ని, వాడి వత్తలవుతున్న కమలాన్ని, ఏడాదికోసారి వర్షాన్నై, సుదీర్ఘ ప్రక్రియలో తేలిన మీగడనై, ప్రాణికోటిని చేరవచ్చిన ఉదక బిందువును, ప్రేమ కెరటాలతో పరవళ్ళు దొక్కే వాత్సల్య సింధువును, మనిషి ఎన్నాళ్ళ నుంచో నీతో మాట్లాడాలని ఇప్పటికే ఆలస్యం విషమైంది. అమృతాన్ని దేవతలకు అంటగట్టారు మీరు. దేవదానవులు చిలికి తీసింది అమృతమా? కాదు, నిర్మల జలం. పంపకంలో పక్షపాతానికి ఆనాడే ప్రాదుర్భావం జరిగింది. నేనెంతటి విలువైన ప్రాణతేజాన్నో, ఎంతటి అనర్ఘ జీవరత్నాన్నో మరిచిపోయారు మీరు. నేనేమయ్యానివాళ? ఏం చేశారు మీరు నన్ను? ప్రాణుల్లో కాస్త తెలివైన వాడి, ఆ తెలివే కొంపముంచిందా? తెలివే స్వార్థానికి తెరలెత్తిందా? జగమంతా స్వార్థంతో నిండి ఆఖరుకది నన్ను కూడా కబలించిందా? మనిషి తోలు చెవులతో కాదు, చర్మచక్షువులతో కాదు, అనువనువు తెరుచుకొని ఆలకించు. నేను ఈ జన్మ ఎత్తడానికి ఎన్ని కష్టాలు సహించానో, నా విరాట్ రూపమైన సముద్రం ఏ పని చెప్పినా తరదాల్చాను. ఆకాశంలోకి విసిరేస్తే అనంతంలోకి ఎగబాకాను. పరిధులు లేని ప్రయోగశాలలో పరిపరి విధాలుగా మారాను. కొండలకు తాకి గాయపడ్డా బాధపడ్డాను గాని కుంగిపోలేదు. మెరుపు ఖడ్గాలతో శరీరం చీలికలైనా వెనుదిరగలేదు.
భూమి పొలిమేరల్లోకి జారి వడబోతకు గురయ్యాను. వడబోత ఎంత యాతనాభరితమో తెలుసా? తనువులో అవిభాజ్య భాగాల విభిన్న కణాలు విచ్ఛేదం అవుతుంటే ఆ బాధ మీకు ఎలా అర్థమవుతుంది? అంటే మీరు సైన్స్ కూడా దీంట్లో సైన్స్ కూడా తీసుకొని తెచ్చాను. ఆ చివరికి ఏమన్నానంటే, మరోసారి చెప్తున్నా, నా విలువ తెలుసుకోండి, నాకు వెలకట్టకండి, నన్ను మీరే కలుషితం చేస్తూ శుద్ధి చేసామంటూ అంగడి సరుగ్గా మార్చకండి. ముందు మీ మనస్సుల్ని శుభ్రపరచుకోండి. ఒలికిపోతున్న రక్త శీకరాలకు గుండె దోసిళ్ళు పట్టండి. లేవండి. ప్రతి క్షణం జలక్షణం, ప్రతి నిమిషం జలోన్మేషం, ప్రతి గంట జలం పంట, ప్రతి క్రతువు జలం ఋతువు. ఇదే నా జలభేరి, మీ భవితకు దారి. ప్రపంచమంతా ప్రకటించండి జలం ఎలర్ట్, అందించండి మీ చేయూత. అందుకే ఈ జలవద్గీత. బాగుంది సార్. మీరు ఇలాంటి ఆలోచన లేకపోతే ప్రకృతి వనరుల పట్ల మనిషి గౌరవంతో జీవించాలన్న ఆలోచన చిన్నప్పుడు మీ అమ్మా నాన్న ఎందుకు ప్రభావం పడిందంటారా? పల్లెలో తప్పకుండా నేను వచ్చింది నల్గొండ జిల్లా కదా. నేను మా ఇంట్లో బావి లేదు. నేను మా అమ్మ బావిలో నీళ్లు చేస్తుంటే నేను ఎత్తుకురావడం, బిందెలతో నేను చేస్తుంటే ఆమె ఎత్తుకురావడం. ఇది నాకు జలం విలువ తెలుసు. బిందె వెతుక్కొని నీళ్ళు ఒలికిపోయినా కూడా ఏదో ఒలికిపోయినట్టుగా బాధపడేవాళ్ళం. జలం విలువ చాలా తెలుసు నాకు. తర్వాత నల్గొండ జిల్లా చాలా దురదృష్టకరమైన జిల్లా. ఫ్లోరోసిస్ అక్కడ మహమ్మారి అన్నీ కొన్ని తరాలు వాళ్ళ అవయవాలు పోయి అవిటి వాళ్ళు అయిపోయినారు. అది నాకెప్పుడు తీరని దుఃఖమే. అక్కడి నుంచి కృష్ణానది ఎంత దూరం ఉంటుంది? మొన్నటి దాకా కృష్ణానదిని తెచ్చుకోలేకపోయాం. ఎన్నో ఉద్యమాల తర్వాత అంటే మనం నీళ్లు తాగడానికి కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తుంటే ఎంత దురదృష్టం అని అనిపించింది నాకు. అది నా మనసులో ఉంది. కాబట్టి నేను కొన్ని ఏళ్ల నుంచి మనం ఎక్కడ జలం గురించి పరిశోధన చేసి ప్రపంచంలో ఎక్కడెక్కడ జల వైరాలు ఉన్నాయి, జల రాజకీయాలు ఉన్నాయి, బేసిక్ కోర్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మీరు దాని గురించి కవిత్వ పెట్టారు. చాలా మంచి. మనం ఒక పాల సీసా కంటే కూడా జలం సీసా ఇప్పుడు కాస్ట్లీ. సార్ ఇప్పుడు కొత్తగా ఏం రాస్తున్నారు మీరు ఈ మధ్య? దాని తర్వాత ముక్తకాలు నానీలు అని ఒక ప్రయోగం చేశాను. ఆ ప్రయోగం చేసి కూడా 1993 15 ఏళ్ళు. అది ఆ నానీలు అనే చిన్న రూపం. అవును, చదివాను నేను కూడా. మీరు చదివారు కదా. అది ఒక ఉద్యమ స్థాయిలో మొత్తం ఆంధ్రదేశం అంతా వ్యాప్తి. ఇప్పటి వరకు ఆ బాణీలో, నానీల బాణీలో 226 మంది రాశారు. 226 పుస్తకాలు వచ్చినాయి. శిష్య ప్రశిష్యులు. ఇంత అదృష్టం గురజాడకు దక్కలేదు. మహానుభావుడు. ఆయన పాదాల మట్టికి సరిపోం కానీ మరి వాస్తవం అదొక ఉద్యమ స్థాయిలో వ్యాపించింది. 24 జిల్లాల్లో అందరు రాశారు. అన్ని ఇంకా రాస్తూనే ఉన్నారు. అంటే కొన్ని వేల మంది రాశారు. ఇప్పటివరకు 226 పుస్తకాలు. నానీలు అంటే కల్ట్ ఫిగర్ అయిపోయారు. ఒక విధంగా ట్రెండ్ సెట్టర్. కల్ట్ కూడా అయిపోయారు మీరే. యూఆర్ ది కల్ట్. నానికి మీరే కల్ట్ అనేది మంచి మాటేనా? చాలా మంచి పాజిటివ్ అది. అంటే అందరికీ ఇక అంటే మరి నాని అంటే గోపి అది అంటే చిన్నపిల్లలని. సంస్కృతంలో ముక్తకాలు అంటారు. చిన్న చిన్న దానికి కొన్ని లక్షణాలు పెట్టాను. ఒక నిర్మాణం పెట్టాను. ఆ నిర్మాణానికి కూడా నాకు ఇన్స్పిరేషన్ వేమన గారే. వేమన పద్యాల్లో ఒక నిర్మాణం ఉంది. ఆటవేదులు ఎందులో రాశారు. మరి వేమన ఆటవేదులే ఎందుకు నోళ్ళకెక్కాయి? ఎందుకంటే అందులో ఒక ధారణానుకూల శిల్పం ఉంది. వీటిల్లో కూడా ఒక నిర్మాణ శిల్పం ఉంది. అందుకని నానీల నాన్న అని, నానీల రూపశిల్పి అని, ఇట్లాంటి సరదాకి ఇట్లాంటి బిరుదులు. నానీల నాన్నే బాగుందండి అన్నిటికంటే. నానీల నాన్న అంటే సృష్టికర్త కదా. థ్యాంక్ యూ. నాకు కూడా ఇష్టం నానీల నాన్న అంటే. ఇప్పుడు మన కుందుర్తిని వచన కవితా పితామహుడు ఆయన తాత అన్నారు. దాని కనీసం నాన్న అన్నారు. అయితే నన్ను కూడా తాతను చేసే దృష్టాంతాలు చిన్న చిన్న పిల్లలు కూడా రాస్తే మరి రాస్తున్నారు. రాశారు. మీ లైఫ్ టైంలోనే మీరు తాత కూడా అయిపోతే బాగుంది. అయిపోయినాను. రాశారు. గోపి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరు 3 దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆ కాలంలో మీ అనుభవాలు, మీ దగ్గర పిహెచ్డీలు చేసిన వారు, అలాగే మీరు రచించిన రచనల మీద వాటి మీద కూడా పిహెచ్డీలు జరిగాయి. మీ సాహిత్య కృషి మీద వీటి గురించి వివరిస్తారా? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడం నా అదృష్టం. అది చాలా గొప్ప విశ్వవిద్యాలయం. అది ఎందరినో
గొప్ప పండితుల్ని, విద్వాంసుల్ని, శాస్త్రవేత్తల్ని సృష్టించింది. ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయమే ఒక 30 మంది వైస్ ఛాన్సలర్ని సృష్టించింది. గ్రేట్ అచీవ్మెంట్. అక్కడ వాతావరణం అట్లాంటిది. అంటే అక్కడ విద్యా వ్యాపారం ఉంటుంది. అంటే విద్యా వ్యాపారం అంటే బిజినెస్ కాదు, కార్యక్రమం, విద్యా కార్యక్రమం ఉంటుంది, ఉద్యమాలు ఉంటాయి. అదొక ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలో ఒక సాలగ్రామంలాగా తయారవుతాడు మనిషి. ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు లాంటి కేంద్రాల్లో హోమ్ మినిస్టర్స్ అక్కడ ఒక మదనం జరుగుతుంది. ఒక మదనం జరుగుతుంది. అక్కడ మానవత్వం వైపు కళ్ళు తెరిచే ఒక అవకాశం వస్తుంది. అక్కడి నుంచి మొత్తం ప్రపంచాన్ని చూడొచ్చు. అది కేవలం ఒక 18 ఎకరాల చిన్న భూఖండం కాదు అది. నేను కూడా అక్కడ 2 సంవత్సరాలు చదువుకున్నాను సార్, అనుభవించాను. నేను అక్కడ 2 గోల్డ్ మెడల్స్ కూడా సంపాదించాను. మీకు తెలియదు కదా, చిన్న నిజంగా ఒక 2000 ఎకరాల భూఖండం కాదు అది. అది మొత్తం విశ్వఖండం. అది ఇప్పటికీ నాకు అంటే మనము పెద్దగా అవుతున్నా కొద్దీ మన ఊరు చిన్నగా అవుతుంటుంది కదా. విశ్వవిద్యాలయం ఎప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు మనకంటే పెద్దగానే ఉంటుంది. అంత విలువైంది అది నా దృష్టిలో కానీ ఎవరి దృష్టిలో అయినా కూడా. సో అక్కడ నేను తెలుగు శాఖలో 33 ఏళ్ళు నేను పాఠాలు చెప్పాను. తాజాగా సార్, నేను సారీ ఫర్ దర్ ఇంటరప్షన్, ఉస్మానియా విశ్వవిద్యాలయ నిర్మాణంలో బౌద్ధ శిల్పకళ కూడా ఉన్నది అనే విషయాన్ని నేను మన కట్టమంచి రామలింగారెడ్డి గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి, అంటే అది ఒక సమ్మిళితమైన వాతావరణాన్ని, ఒక గ్రేట్ మిక్స్ ఆఫ్ కల్చర్, అది ఒక కాస్మోపాలిటన్ అనే మాటకి అది పూర్తి దృష్టాంతం. అది లక్ష్యంగా ఉందన్నమాట. నారాయణ రెడ్డి గారు, అది మీరు అన్నది నిజమే. ఆర్ట్స్ కాలేజీ భవనం ఉంది కదా, నేను ఈ మధ్య ఆర్ట్స్ కాలేజీ మీద కూడా ఒక మంచి కవిత రాశాను. ఆ ఆర్ట్స్ కాలేజీ బిల్డింగు ప్రపంచం యొక్క విద్యాలయాల భవనాల్లో అంత అందమైన బిల్డింగ్లు చాలా అరుదుగా ఉంటాయి. అది దాంట్లో కాకతీయ శిల్పకళ ఉంది. ఆ రాతి పువ్వు అని రాశాను నేను. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పూసినటువంటి రాతి పువ్వు ఆర్ట్స్ కాలేజ్, రాతి పుష్పం అన్నమాట. అది చాలా అందమైంది. నేను అందులో BA 3 ఏళ్ళు చదివాను, MA 2 ఏళ్ళు చదివాను, PhD అక్కడే చేశాను. ఎప్పుడు పోయినా ఆ భవనంలో ప్రవేశించగానే ఆ కొత్తదనం మీకు ఇప్పటికి కూడా కొత్తగానే ఉంటుంది. కానీ అది పాతబడని అతి నవీన నిత్యనూతన భవనం అది. అక్కడ చాలా గొప్ప వాళ్ళు. నారాయణ రెడ్డి గారు అక్కడే పాఠాలు చెప్పారు, దివాకర్ల వెంకటావధాని గారు, లక్ష్మీరంజనం గారు, ఇట్లాంటి మహానుభావులు, బిరుదురాజు రామరాజు గారు, వీళ్ళందరూ పాఠాలు చెప్పినది. అక్కడ నేను పాఠాలు చెప్పడం అనేది చాలా గొప్ప అనుభూతి. అది ఈ నారాయణ రెడ్డి గారి ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని గురించి, అట నుండి విశ్వవిద్యాలయమునకేగబోయి అది ఇంద్రసభ నుండి రాలిన పుల్క అన్నారు. ఇంద్రసభ నుండి ఒక ముక్క రాలిపోతే అది ఆర్ట్స్ కాలేజీగా మారింది అని ఆయన 1950లో రాశారు ఒక గేయం. కాబట్టి ఉస్మానియా రాతి పువ్వు అని ఎప్పుడు రాశారండి? ఈ మధ్య రాశాను. ఈ మధ్య ఒక పత్రికలో వచ్చింది ఆర్ట్స్ కాలేజీ. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పూసిన రాతి పుష్పం, రాతి పువ్వు ఆర్ట్స్ కాలేజీ. కాబట్టి అక్కడ ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం చెక్కిన శిల్పాన్ని నేను, చెక్కబడిన శిల్పాన్ని నేను. కాబట్టి అది అక్కడ చాలా నేర్చుకున్నాను. చాలా తర్వాత ఎంతోమంది శిష్యులు అక్కడ, శిష్యులంటే ఎంతో ఆత్మీయులు అవుతారు జీవితంలో. నేను అనుకోవటం, నేను చదువు చెప్పిన వాళ్ళందరూ ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఉన్నారు వాళ్ళందరూ. నేను ముఖ్యంగా BAలో చెప్పిన వాళ్ళందరూ. కాబట్టి ఏం సంపాదించావని ఎవరైనా నన్ను అడిగితే ఈ శిష్య సంపదనే సంపాదించాను అంటారు. డబ్బులు కూడా మా ప్రొఫెషన్ అదే మీ వృత్తిలో కూడా మీరు ఇంకా పెద్ద ప్రపంచానికి టీచ్ చేస్తారు కదా. మేము విశ్వవిద్యాలయానికి బోధిస్తే మీరు విశ్వానికి బోధిస్తారు. పెద్ద మాట కాబట్టి అక్కడ నేను ఎన్నో PhDలు చేశాను, 20 మంది PhDలు చేసి ఉంటాను. నాకు ఎప్పుడు లెక్క పెట్టే అలవాటు లేదు. మీరు బేసిక్గా కవి, అందుకని ఇలాంటి అకౌంట్లు రాయడం. నా రచనల మీద ఇప్పటికీ ఒక 5 PhDలు జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. MPలు ఎన్ని జరిగినాయో నాకే గుర్తులేదు, ఒక లిస్ట్ వేస్తే తెలుస్తుంది. కాబట్టి ఇది
బాగుంది, జరుగుతూనే ఉంది. నాకు విశ్వవిద్యాలయంలో నేను ఇప్పుడు ఎమిరిటస్ ప్రొఫెసర్గా ఉన్నాను అక్కడ. అప్పుడప్పుడు టీచ్ చేస్తుంటారు. నేను వెళ్తాను, నా కోసం ఒక గది ఉంటుంది అక్కడ. ఇప్పుడు నా శిష్యులు వాళ్ళు డిపార్ట్ ప్రొఫెసర్లుగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది. నా దగ్గర పిహెచ్డీ చేసిన సార్. అలాగే మీరు కేంద్ర స్థాయిలో కూడా కేంద్ర సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీలో కాలాన్ని నిద్రపోనివను అనే ఒక కావ్యానికి, కవితా సంపుటికి నాకు అది వచ్చింది. అందులో ఈ కాలాన్ని నిద్రపోనివను ఇప్పటి వరకు 22 భాషల్లోకి అనువదించబడింది. ఆ 22 భాషల్లో ఉన్న గ్రంథాలని సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఇది మచ్చుకు వినిపిస్తాను. రొట్టె, దీని పేరు. రొట్టె ఆకాశం నుంచి ఊడిపడదు, భూగర్భ సారంలోంచి చెమట బిందువులు మోసుకొచ్చిన ఆకలి స్వప్నం రొట్టె. ఇది మెట్ట పొలాల మట్టి రాగానికి చేతులు వేసే తాళంలోంచి నడిచొచ్చిన కాంతి చక్రం. తెల్లారటం అంటే మా ఇంట్లో రొట్టె సూర్యుడు ఉదయించడమే. పిండి 5,000 సందుల్ని అలంకరిస్తూ అరచేతి రేఖల్ని ఆప్యాయంగా ముద్దాడుతూ చేసే శ్రమ స్పర్శ సిద్ధాంతం రొట్టె. పిసికేటప్పుడు ఏ పొర ఏ ఆకృతి దాలుస్తుందో వ్యక్తమవుతూ మాయమయ్యే అసంఖ్యాక విన్యాసాల పర్యవసానం రొట్టె. అమ్మ ముద్దను పిసుకుతుంటే ఆమె తన చేతులతో మా కడుపులను నిమురుతున్నట్టుండేది. రొట్టె పెంక మీదికి రాగానే అందరం చుట్టూ మూగేవాళ్ళం. సలాకితో రొట్టెను కాలుస్తుంటే ఆమె శ్రద్ధగా రొట్టె మీద మమకార మహాకావ్యాన్ని లిఖిస్తున్నట్టుగా ఉండేది. అప్పుడప్పుడు రొట్టె మీద నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా కురిసేవి. మాకు అవేవీ తెలియవు. రొట్టెంటే రొట్టె. రొట్టె మీద ఓనమాలు దిద్దుకున్నాం. రొట్టెను ఏనాటికి మా తలలపైన సూర్యుడిగా ధరించాం. సార్, నేను ఒక ప్రశ్న అడగచ్చు. అంటే మీరు బాల్య జీవితంలో ఆయన పేదరికాన్ని అనుభవించిన సందర్భం అంటే ఈ దీంట్లో స్పర్శ కనిపిస్తా ఉంది. పేదరికం అనుభవించాం. మా తండ్రి గారు బట్టలు అమ్మేవాడు. మధ్యలో ఆయన జబ్బు పడ్డప్పుడు మేము చాలా పేదరికాన్ని అనుభవించాం. ఖచ్చితంగా అది అందులో రిఫ్లెక్ట్. నేను BA ట్యూషన్లు చెప్పి చదువుకున్నాను. MA మెరిట్ స్కాలర్షిప్తో చదువుకున్నాను. నాకు BAలో అప్పుడు 77,000 మంది పరీక్ష రాస్తే BAలో నాకు 6వ ర్యాంక్, 6th ర్యాంక్ వచ్చింది. అప్పుడు నిజామ్స్ గోల్డ్ మెడల్ వచ్చింది BAలో నేను వచ్చినందుకు. MAలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. దానికి గురజాడ అప్పారావు గోల్డ్ మెడల్. కాబట్టి నాకు పేదరికం ఉంది, కానీ పేదరికాన్ని అనుభవించేంత తీరికలేనంత చదువులో మునిగిపోయింది. ఉన్నప్పుడు తినడం, లేనప్పుడు చదువు. అయితే నాకు పుస్తకాలు జీవించారు. పేదరికం వల్ల నాకు ఏమి ఆత్మన్యూనతా భావం రాలేదు, నెగిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడు రాలేదు. నెగిటివ్ ఫీలింగ్స్ రాలేదు. నాకు దాన్ని పట్టించుకునేంత టైం ఎప్పుడు దొరకలేదు. మీరు వేమన లాగా తామరాకు మీద నీటి పొట్టులాగా. నాకు డబ్బు సంపాదన మీద ఎక్కువ లేదు. నాకు కనీస అవసరాలు ఇప్పుడు తెలుస్తుంది. కనీస అవసరాల వయసు వస్తుంటే కొన్ని అవసరం అని అనిపిస్తుంది, కానీ అప్పుడు అవి కూడా లేదు. సాహిత్య అకాడమీలో మీరు చేస్తున్నప్పుడు కృషి గురించి కూడా కొంచెం. ఇప్పుడు సాహిత్య అకాడమీ కండి ఈ సంవత్సరం నేను సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘానికి సంచాలకుడిగా ఉన్నాను. మన ఇంగ్లీష్లో ఏమంటారంటే ది కన్వీనర్ ఫర్ ది తెలుగు అడ్వైజరీ బోర్డు అంటారు. ఈ కన్వీనరే మళ్ళా ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా కూడా ఉంటాడు. దాని పాలక మండలి సభ్యుడిగా. చాలా గౌరవం. ఇది 5 ఏళ్ళు ఉంటుంది. తెలుగుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఈ కన్వీనరే చూస్తాడు. అదొక మంచి అవకాశం. దానికి వల్ల సమాజానికి కానీ భాషకు కానీ ఏంటి ఉపయోగం? భాషకు కంటే తెలుగులో ఉన్న టాలెంట్ అంతా ఏ ప్రాంతాల్లో మనం తెలుగు గురించి సెమినార్లు పెట్టచ్చు. శత జయంతి ఉత్సవాలు ఇప్పుడు కాలేజీ శత జయంతి నిన్న మొదలైంది. దానికి ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకటి పెట్టబోతున్నాం. నిన్ననే వరంగల్ రోడ్ జరిగింది. అదే తర్వాత ఈ అవార్డ్స్కు సంబంధించిన వ్యవహారాలన్నీ మేము చూస్తున్నాం. ఇప్పుడు సాహిత్య అకాడమీ ప్రతి ఏటా యువకులకు, బాల సాహిత్యానికి, తర్వాత ప్రౌఢ కవులకు, రచయితలకు వీళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తుంది. ఆ అవార్డ్స్కు సంబంధించిన ప్రక్రియలన్నీ
ఈ ఈ కన్వీనర్ సంచాలకుల ద్వారానే జరుగుతాయన్నమాట. ఇంకా మీరు అంటే తెలుగు భాష అధికార భాషగా ప్రకటించినప్పటికీ పాలనా యంత్రాంగంలో అంత బాగా వెళ్ళలేదు. జిల్లా స్థాయిలో వెళ్ళింది కానీ సెక్రటేరియట్ దానికి కారణం ఏంటంటేనండి, ఏం లేదండి, తెలుగు లేకపోతే మనకు చిరునామా ఉండదు. ఇప్పుడు మన పిల్లలు తెలుగులో మాట్లాడకపోతే మన చిరునామా పోతుంది. మన వాళ్ళందరూ తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ మాటలు లేకుంటే తెలుగు బతుకుతుందని అంటారు. ఒకటిదే. వేరే భాషా పదాలు మన భాషలో ఉండడం సజీవ భాషల యొక్క లక్షణం. మృత భాషలోనే ఉంటాయి. తెలుగులో ఉర్దూ ఉంటుంది, మరాఠీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది కాదు సమస్య. సమస్య ఈ స్కూల్స్లో, పాఠశాలల్లో, బడుల్లో, తర్వాత కాలేజీల్లో తెలుగును తీసేసి తెలుగు బతకాలనడం అనేది పెద్ద హిపోక్రసీ. నా దృష్టిలో దాని గురించి మాట్లాడాలి. దాని గురించి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి. ఒట్టి సభలు నిర్వహిస్తే తెలుగు బతకదు. మనందరికి తెలుగు ఎక్కడ నేర్చుకున్నామండి? స్కూల్లో నేర్చుకున్నాం. నాకు 3000 పద్యాలు ఎవరు నేర్పించారండి? స్కూల్లో నేర్పించారు. ఇప్పుడు మా మనవడు వీళ్ళకి చూస్తే వాళ్ళదంతా వేరుగా ఉంది. కాబట్టి మనము ఈ కార్పొరేట్ స్కూల్స్ను వాళ్ళు ఒకసారి అందరూ, మన లక్ష్యం అమెరికా కాదు, మన లక్ష్యం మన ఊరే, మన ప్రజలు, మన టార్గెట్ గ్రూప్ అమెరికాలో స్థానాలు ఆటాలు చేసేవాళ్ళు కాదు. ఇక్కడ మన పిల్లలు మన తెలుగు వీళ్ళు బతికించాలి. అది చాలా మంది మర్చిపోయి చాలా ఏమంటారు, నేను ఊరికే ఈ మాట వాడుతుంటాను, చాలా మంది కాస్మెటిక్ మాటలు మాట్లాడుతుంటారు. తెలుగు తీయనిది, తేనె వంటిది, చాలా తెలుగు ఒక పుష్పము. ఎందుకు ఇవన్నీ? తెలుగు అన్నం పెట్టాలి. ఏదైనా ఎప్పుడు బతుకుతుందంటే అన్నం పెడితేనే బతుకుతుంది. అన్నం పెట్టకుండా అది మన తెలుగు అనేది మన ఫ్లవర్ వాజా, మన డ్రాయింగ్ రూమ్ పెట్టుకున్న ఫ్లవర్ వాజ్ కాదు. ఇది మన రక్తం, మన గుండె స్పందన. నా గుండె ఇప్పుడు తెలుగులో కొట్టుకుంటుందండి. నా రక్తం తెలుగు కాలువల్లో ప్రవహిస్తుందండి. అది ముఖ్యంగాని ఈ అందమైన మాటలతో తెలుగు బతకదు. హిపోక్రసీతో అసలు బతకదు. తెలుగును మనమే కార్పొరేట్ స్కూళ్ళల్లో చంపి, తెలుగు ఏమంటున్నాము, తెలుగు పరిరక్షణ సమితిని కూడా మనమే స్థాపించి, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అని నాకు అనిపిస్తుంది. నేను చాలా కొంచెం పరుషంగా మాట్లాడాను కానీ తెలుగు బతకడానికి ఇది కాదు పద్ధతి. తెలుగును బతికించే వాతావరణం మనం క్రియేట్ చేయాలి. లేదు మనం వీళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్ చదివితేనే వీళ్ళు బతుకుతారు, ఇక మిగిలిన వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్యోగాలు జీవిత ధ్యేయం కాదండి నా ఉద్దేశం. కరెక్ట్ మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి. మీరు నాకు ఇప్పుడు ఈ క్షణంలో 1,00,000-2 లక్షలు జీతం ఇస్తారని నేను చేయను. ఎందుకంటే నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టే జీవితం నాకు వద్దు. ఎందుకంటే వేరే వాళ్ళ మనుషుల విలువ తగ్గిపోతుంది నా దృష్టిలో. అంత డబ్బు ఎందుకండి? ఒక అలవిమాలని డబ్బు సంపాదించేవని నేను చాలా అనుమానంగా చూస్తాను అని నాకు అనిపిస్తుంది. అంటే స్కూల్లోనూ అట్లా తీసేయటానికి మళ్ళీ పాలనా వ్యవస్థ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. గవర్నమెంట్ ఒత్తిడి పెరిగినప్పుడల్లా జీవోలు చేస్తుంటుంది. నేను అనుకోవటం ఏంటంటే జీవోలు అమలయ్యేటట్టు చూసే యంత్రాంగం లేదు. జీవోలు ఉన్నాయి అమలు చేయమని, ఆ యంత్రాంగం ఉండాలి. అందుకే మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఒక తెలుగు మినిస్టర్ ఉండాలి. మనకు తమిళనాడులో తమిళ మినిస్టర్ ఉన్నాడు. తమిళకు తమిళం మీద ఉన్నంత ప్రేమ, కన్నడం వాళ్ళకు కన్నడం మీద ఉన్నంత ప్రేమ తెలుగు వాళ్ళకి తెలుగు మీద లేదు. దానికి కారణం నేను చెప్పాను కదా, ఏమిటో నాకు కూడా తెలియదు. చాలా ఆవేదనగా ఉంటుంది. కానీ మాతృభాషలో మనం దాన్ని కాపాడుకోలేకపోతే రేపు మనం చరిత్రహీనం అవుతామని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగు అంటే ఏదో పద్యాలు పాడడం అది ఇది కాదు. నువ్వు నీ నిత్య జీవితంలో తెలుగును నీ వ్యవహార భాషగా మాట్లాడుకోవడానికి ఉండాలి. దాన్ని వేరే భాష పదాలు పాడడం ఇవన్నీ సభల మీద, వేదికల మీద పిచ్చి మాటలు ఇది. పిచ్చి మాటలు ఇది. కొన్ని ఇంగ్లీష్ మాటలు ఉంటాయి, అంటాము, అది ఉర్దూ మాట. తప్పే ఉంది. ఇప్పుడు రోజులు ఉన్నాయి, హర్ రోజ్ హర్ రాట్, అది ఉర్దూ మాట. రోజులు మారాయంటే తెలుగు మాట కాదు. లావాదేవీలు అంటాము. లావ్ ఆర్ దేవ్ అని అర్థం. శ్రీదేవి లాగా లావాదేవి అంటే అది వేరే భాష పదం కాదు. కాబట్టి మనం తెలుగును కాపాడుకోవాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తప్ప వీళ్ళు ఎంతసేపు యునెస్కో వాళ్ళు ఇది నశించిపోతుందని చెప్తుంటారు. ఒకటిదే అది ఎంత మాట్లాడుతున్నంత అన్ని రోజులు తెలుగు భాష ఎక్కడికి పోతుంది. విద్యాలయాల్లో పెట్టండి, తప్పకుండా పెట్టండి. పొలిటికల్గా ప్రెషరైజ్ చేయండి. అది చేసిన నాడే వచ్చింది. కర్ణాటకలో బతుకుతుంది,
తమిళనాడులో బతుకుతుంది, బెంగాల్లో బతుకుతుంది. హిందీ వాళ్ళకి అపారమైన ప్రేమ ఉంది, ఒక తెలుగు వాళ్ళకి తప్ప. మనకు భాష మీద ప్రేమ లేని వాళ్ళకు ఒకవేళ ప్రైజ్ ఇస్తే అది ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. కానీ ఈ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు మీద ఏమైనా అభిమానం పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా మీరు? ఒక భాషావేత్తగా చెప్పండి, ఇందులో రాజకీయాలు ఏం లేవు. అంటే రెండు ప్రాంతాల్లోనూ కూడా భాషాభిమానం చెప్పడం కష్టం. ఇది ఒక అస్పష్టమైన చిత్రం ఇప్పుడు నడుస్తుంది. ఈ చిత్రంలో ఇప్పుడు స్పష్టంగా ఉన్నప్పుడే మనకు తెలుగు మీద ఏం చెప్పలేకపోతున్నాం. అంటే ఒక ఏదో మళ్ళీ ఒక అంటే భాష ఉద్ధరణ కోసం జరుగుతుంది కాదు కాబట్టి మనం ఏం చెప్పలేము. గోపి గారు చాలా విలువైన విషయాలు చెప్పారు, చాలా సంతోషం.